ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ఇంకో అర్ధగంట తర్వాత 15 నిమిషాల కార్యక్రమంలో ఇది ఆరాధన కార్యక్రమం ముక్తాయం అవుతుంది. ఏ ఒక్క కార్యక్రమానికైనా ప్రారంభం ఉంటుంది, మళ్ళీ పరిసమాప్తి అని కూడా ఉంది. ప్రారంభం ఏ రోజు ప్రారంభం కావాలి, ఏ సమయానికి ప్రారంభం కావాలి అని నిశ్చయం చేసే దాంట్లోనే ఏ రోజు ముగింపు అనేది కూడా నిశ్చయం చేసింటారు. అవునా? ఒక్కొక్క రోజు కార్యక్రమం జరిగిందంటే ఎక్కడికి పోతున్నామో ముగింపుకు పోతున్నాము. ఇది జీవిత లక్షణం. సంయోగ విప్రయోగాంతః జత చేరినామంటే విడిచిపెట్టిపోయేదానికి కానీ శాశ్వతంగా జతలో ఉండేదానికి కాదు. జాతస్య ధ్రువ మృత్యు. పోయినాడు ఏమైందంటే ఏదో చెప్తుంటారు, క్యాన్సరు అది ఇది అని. అదంతా ఏం కాదు, పుట్టినాడు పోయినాడు అంతే. ఇది కానీ ఈ 4 రోజులు చెప్పినటువంటి బోధ 3 రోజులు నేను ఎందుకంటున్నానంటే చాలామంది అప్పుడే ముక్తులకు వెళ్ళిపోయినారు. సో 4వ రోజు కొంతమంది ఉన్నారు. అవునా? చెప్పిన బోధ అర్థమై ఉంటే ఇంకా మృత్యు భయం ఉండదు. ఇంటికి తిరిగిపోతే ఆనందమే ఉంటుంది. కానీ అట్లా అర్థమైందా లేదా, అట్లా ఆనందంగా ఉండగలిగేదానికి సాధ్యమా మీరే చూసుకోవాలి. ఎట్లా వచ్చినారో ప్రవచనానికి మళ్ళీ అట్లే తిరిగిపోతే లాభంలే. వేరే ఏ కార్యక్రమంలో అయినా ఒక పెండ్లికి పోయినారనుకోండి, ఎట్లా పోయినారో మళ్ళీ అట్లే తిరిగి వస్తారు. అంటే మానసికంగా ఏ అభిమానంతో ఏ కామక్రోధాలతో పోయింటారో అట్లే తిరిగి వస్తారు ఏ కార్యక్రమానికి. కానీ వేదాంత ప్రవచనానికి వచ్చినారంటే ఎట్లా వచ్చినారో, నేను సంసారి దుఃఖి ఎందుకు చెప్తారే నా కథ అని ఏం వచ్చినారో మళ్ళీ అట్లే తిరిగిపోతున్నామంటే ఏం లాభం లేదు. సంపూర్ణంగా మార్పు రావాలి. సో అట్లా అర్థమైంది. ఆనందంగా ఉండగలము అనే సాధ్యమా, అది మీరే చూసుకోవాలి. రబియా అని సూఫీ ఫిలాసఫీలో ఒక స్త్రీ గృహస్థురాలు, రబియా అల్ అదాబియా అని. ఆమెకు కవలి పిల్లలు 2 కొడుకులు 18 సంవత్సరాలు ఉంటారు. ఒకరోజు తండ్రికి సహాయం చేసేదానికోసం పొలంలో పనిచేసేదానికి పోయింటారు. 4:30కు సాయంత్రం 4:30కు తిరిగి వస్తున్నారు. వర్షం వచ్చింది, ఒక చెట్టుకి నిలబడుకుంటారు. సరే, పిడుగు వచ్చి తగిలింది, 2 అక్కడే చనిపోయినారు. ఇప్పుడు మరి ఇది వింటేనే కొంతమందికి అయ్యయ్యో అనిపిస్తుంది. 18వ సంవత్సరం ఉన్నటువంటి 2 కొడుకులు ఒకే రోజు చనిపోయినారు అని. సరే, ఆ పల్లెలో ఉన్న వాళ్ళు మాతాజీ వాళ్ళ కొడుకులు పోయినారని ಪಂಪಾವತಿ ಕಥೆ ಹೇಳ್ತಿದ್ದೀನಿ. ವೇದಾಂತ ಏನಿಲ್ಲ, ಕೇಳು. ಇಷ್ಟೆಲ್ಲ ಸೇವೆ ಮಾಡ್ತೀಯ ಪಾಪ. సరే, మాతాజీ వాళ్ళ కొడుకులు పోయినారని ఆ పల్లెటూరులో జనాలంతా
డెడ్ బాడీ వాళ్ళిద్దరిని తీసుకువచ్చి అమ్మగారు ఇట్లా అయింది అని చూపెడితే ఆమెకి ఏమాత్రం వికారం రాలేదు మనస్సులో. ఈ రూమ్లో పెట్టేసేయండి, మీరంతా పోండి, అవసరం ఉంటే నేను పిలుస్తాను అని సమాధానంగా చెప్పింది. తర్వాత భర్త వస్తాడని వంట చేసింది. ఆయన వస్తే కొడుకులు పోయినారని చెప్పలే, భోజనం పెట్టింది. ఆయన బాగా భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత చెప్తుంది, ఇవ్వండి ఎవరో స్వామీజీ వచ్చినారు, ఏదో ఒక వస్తువు ఇచ్చేసిపోయినారు నాకు, దాన్ని చూసుకుని పెట్టుకొని ఉండమ్మా, మళ్ళీ వస్తాను తీసుకుని పోతా అన్నాడు. కానీ అది చూసుకునే దాంట్లో నాకు మోహం వచ్చేసింది నాది అని. ఇప్పుడు దాన్ని ఇచ్చేదానికి నాకు మనసు రాలేదు. ఆయన వస్తే లేదని చెప్పేసాను, ఏదో చెప్పి పంపించేసాను. అంటే భర్త అన్నాడు, ఊర్లో ఉన్న వాళ్ళకంతా చెప్తున్నావు మోహం చెడ్డది, మోహం ఉండకూడదని, నువ్వు ఇట్లా చేసిన తప్పు కదా, ఆయన వస్తూ ఆయనకి ఇచ్చేసాయి. అవునా అండి, అయితే చీకటి అయింది, నేను ఒక్కటే పోలేను, మీరు జొత్తులో రండి అనింది. సరే వస్తాను పద అని బయలుదేరినారు. అప్పుడు ఆ డోర్ తీసి దేవుడు ఇద్దరిని ఇచ్చాడు. ఎక్కువ రోజు వీళ్ళ దగ్గర పెడితే ఏమవుతుందో అని తీసుకుని పోయినాడు. పంపించేస్తాం అంటే అంత సమాధానంగా ఉండగలిగితే నిజంగా అర్థమైంది అని. ఎవరింట్లో ప్రవచనానికి వచ్చినారు. సరే భర్త వ్యాపారానికి పోయినాడు అంగడికి, ఇంకొక కూతురు ట్యూషన్కి పోయింది, ఇంకొక కూతురు తల్లి వచ్చినారు ప్రవచనానికి. కోలార్లో నా రూమ్లోనే చెప్తున్నాను, వచ్చినారు. సరే బాగా విన్నారు, సంతోషమైంది. ఇంటికి పోతే వైశ్య కుటుంబము ఆ దేవుని దగ్గర వెండి గిన్నెలు బంగారం అంతా పెట్టినారు. దొంగతనం అయిపోయింది, దాదాపు 3-4 లక్షలు పోయింది. సరే భర్తకు ఫోన్ చేసింది ఆమె. భర్త కూడా మార్నింగ్ టైమ్స్ అక్కడ ఉపనిషత్ క్లాస్ జరుగుతుంది, ఎవరో స్వామీజీ తీసుకుంటారు, ఆ క్లాస్కి పోతుంటాడు. సరే ఫోన్ చేస్తే ఆయన వచ్చాడు. వచ్చి చూసి పోతే పోన్లే, మీరు ఇంట్లో ఉంటే మిమ్మల్ని ఏం చేసేవాడు ఆ దొంగ, మీరు ఎక్కడో ప్రవచనానికి పోయినారు, అదే మంచిది, ఇదైతే మనం సంపాదించేసుకోవచ్చు. మీరు ఇంట్లో ఉంటూ మీరికేమన్నా అయింటే ఇంకెంత ప్రమాదం, అట్లేం జరగలేదు, ఇది పోతే పోయింది అని సమాధానంగా ఉన్నారు. జనాలు ఊరుకుంటారు. మీ ఇంట్లో ఏమో దొంగతనం అయిందండి, మరి మీ కంట్లో నీళ్ళు రాలేదా? నేను అన్నాను వాళ్ళ కోసం గిడ్లిని పూసుకొని ఏడ్చండి అంటే మనకు నిజంగా అర్థమైందంటే ఈ విధంగా ఉండగలమా? నాది అనేది పోతున్నా ఏం కాదు, నా వాళ్ళు అనే వాళ్ళకి ఏమో కాదు, అంతేకాదు శరీరానికి ఏమైనా, శరీరానికి ఏం జరిగినా. ఎవరో ఒక స్వామీజీ ఆపరేషన్ జరిగింది, ఆయన చెప్తుంటాడు పరమాచింతన ఎవరికి అర్థం కాలేదు, నాకే అర్థమైందని. సంతోషమే, ఏ బ్రాహ్మణుడు కూడా అర్థం చేసుకోలేదు, నాకే అర్థమైంది అంటాడు. ఆ వాక్యంలో ఏ బ్రాహ్మణునికి అర్థమైందో లేదో అది అర్థం కాదు, పరమాచింతని అర్థం చేసుకుని నేను శూద్రుడు అనే అభిమానం పోలే. పరమాచింతని ఆడైపోయింది. కానీ ఆపరేషన్ జరిగింది, నేను కూడా చూసేదానికి పోయాను. అప్పుడు ಆಯ್ತಪ್ಪ ఇష్టే ನನ್ನ కథೆ ముగితప్ప అంటాడు. మీరు ఇది కానే కాదు, నేను ప్రవచనం అది ఆ మాట మాత్రం బాగా ఒప్పుకున్నాడు. అప్పుడు ఆ సమయంలో ప్రవచనంలో చెప్పిందానప్ప, కానీ ఇప్పుడు అట్లా చెప్పలేను నేను. అంటే 3 దృష్టాంతాలు ఇచ్చాను. నాది అనేవాళ్ళకి ఏమన్నా జరిగినా మనకు బాధ కలగకూడదు. నాది అనే భౌతిక సంపత్తుకు ఏమి జరిగినా వదిలేసిపోయినా బాధ కలగకూడదు. శరీరానికి ఏం జరిగినా బాధ కలగకూడదు. అట్లా ఉంటే అర్థమైంది
ఇంకే పూజ వద్దు, పునస్కారము ధ్యేయమొద్దు, నందతి నందతిని ఆనందంగా ఉండొచ్చు. అట్లా చూసుకోండి. సాధ్యమా? అట్లా లేదంటే చెప్పింది అర్థం కాలే. ఇక్కడ చెప్పింది అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే చెప్పిన వాళ్ళు సరిగ్గా చెప్పలేదు, అప్పుడు కూడా అర్థం కాదు. అవునా? లేదా మనకు అధికారం లేదు, అర్థం కాలేదు. చెప్పిన వాళ్ళు సరిగ్గా చెప్పలేదంటే నిజంగా ఇక్కడ సచ్చిదానంద సరస్వతి సాహిత్యం, సచ్చిదానంద సరస్వతి బోధ ప్రకారమే జరుగుతుంది. మొత్తం ప్రపంచంలో సచ్చిదానంద సరస్వతి సాహిత్యము ఆయన ఏ విధంగా బోధ చేశాడో దాంట్లో నిజాలు అటువంటి బోధ ఇంకెక్కడ లేదు. దాన్ని అనుసరించి చెప్పారు కనుక బోధలో ఏం లోటు లేదు. సాధనా భాగం సిద్ధాంతం బాగా చెప్పారు, కానీ అర్థం కాలేదంటే అధికారత్వం లేదు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? అర్థం అయితే ఆనందంగా ఉండిపోండి. అర్థం కాలేదంటే ఒకవేళ ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, బ్రహ్మసూత్ర భాష్యాలు దీంతో మళ్ళీ మనం మననం చేసి అర్థం చేసుకుంటాం అంటే అది చేయొచ్చు. లేదు అది చేయలేము అంటే చేసేటువంటి కర్మ ఏదుందో దాన్ని సాక్షిభావంతో చూస్తుండాలి. ఇక్కడ ఏం చెప్పినారో దాని మనసు తెచ్చుకొని ఇదంతా నేను కాదు, దీనికి సాక్షి అన్నట్టు మనం చేసేటువంటి కర్మలే మనం చూస్తుండాలి. అది కూడా చేయలేమంటే అజప నామజప అభ్యాసం చేసాం కదా, ప్రతి ఏ పని చేస్తున్నా మన సంకల్పం లేకుండా అజపం ఆ స్మరణ జరుగుతుండాలి. అవునా? ఇది తర్వాత ఏ కర్మలు చేస్తున్నారో దాన్ని యోగ బుద్ధితో చేయాలి. నేను చేస్తున్నాను అహంకారం లేకుండా ఇష్టానిష్ట ఫలాల్లో మన సమానం పెట్టుకుని పరమాత్మ నీ సేవ అనే దృష్టితో చేయలేదు. ಹೊರಗೆ ಲೋಕಾಸಕ್ತಿ, ಒಳಗೆ ಸಕಲ ವಿರಕ್ತಿ, ಹೊರಗೆ ಕಾರ್ಯ ಧ್ಯಾನ, ಒಳಗುದಾಸೀನ, ಹೊರಗೆ ಸಂಸ್ಕೃತಿ ಭಾರ, ಒಳಗದರ ತಾತ್ಸಾರ, ಹೊರಯೋಗ మార్గం ఇది మంకుతిమ్మ. బయటికి మొత్తం అంతా చేసినట్టు ఉండాలి, కానీ లోపల కర్తృత్వం అనేది లేకుండా ఉండాలి. అట్లా కర్మయోగ సాధన చేసుకుంటూ ప్రతిరోజు నామజప అభ్యాసం చేసాం కదా, ప్రతిరోజు చేస్తుండాలి. నిజంగా ఉపాసనతో జపంతో బాహ్య ప్రపంచం యొక్క మోహం తగ్గుతూ వస్తుంది. ఎందుకు? మనం ఆ జపం చేస్తూ 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 జపం చేస్తున్నాను అనే కర్తృత్వం పడిపోతుంది, జపక్రియను ఆగిపోతుంది, హాయిగా ఉంటాం. ఆ ఒక్క రుచి తగిలితే ఇంకా బాకీ విషయాల మోహం ఉండదు. మళ్ళీ మనస్సు ఏకాగ్రత, ఈ విషయంలో ఏకాగ్రతకు వస్తుంది. సో అట్లా తయారైన మనస్సుతో మనం మళ్ళీ శ్రవణం చేయాలి. మననం చేసి దానికోసం గ్రంథాలు అధ్యయనం చేస్తూ ఈ విధంగా నిరంతరంగా కృషి చేస్తుండాలి. మనకి తెలియకుండా ప్రతి ఒక్క పరిస్థితులను ఆనందంగా ఉండగలం. సో కనుక ఏం చేయాలి? ఇంటికి పోయిన తర్వాత శారీరక శుద్ధి కోసం, ఎందుకంటే శరీరము మిథ్య అనే నిజమే. ఏందో శరీర శుద్ధి శరీర ఆరోగ్యం అని మాట్లాడతాడు ఆయన. ఉందా శరీరం అంటారు. నిజంగా ఉందా శరీరమే? దానికి ఎందుకు ఆరోగ్యం అది ఇది మాట్లాడేవాళ్ళు పెరాలిసిస్ వచ్చింది. ఇప్పుడు హాస్పిటల్కి పోకూడదు. ఒక సూఫీస్ అంతా శరీరం అంతా రక్తము చీమ వస్తూ ఉంది మొత్తం శరీరంలో. పురుగులు పడినాయి. ఆ పురుగులు కింద పడితే ఆ పురుగులు ఎత్తి మళ్ళీ శరీరంలో పని వేసుకునేవాడు. వేరే వాళ్ళు ఎవరో అన్నారు, ఏం పిచ్చే అనేది, ఏమైనా బుద్ధి ఉందా నీకు? ఆ పురుగులంతా మళ్ళీ శరీరంలో వేసుకుంటున్నావు. ఆయన అంటాడు, ఈ శరీరము ఆ పురుగులకి ఆహారమని పరమాత్మ నిశ్చయం చేశాడు.
కాని దానికి నేను ఎవరు? అటువంటి పరిస్థితి ఉంటే మళ్ళా శరీర ఆరోగ్యాన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కొంచెం జరిగితే ఏమన్నా వెంటనే ఓని ఏడ్చేది హాస్పిటల్ ఏదో చేస్తుంటాము, కొంచెం ఫుడ్ కంట్రోల్ చేయండి, వ్యాయామం చేయండి అంటే ముందే శరీరం అంటారు. అక్కడ అగరం అని ఒక ఆశ్రమం ఉంది కోలార్ దగ్గర. మే నెలలో భాగవత సప్తాహం జరుగుతుంది. ప్రతి సంవత్సరం పోతుంటాను నేను. అక్కడ ఈ ప్రవచనానికి బెల్ కొడతారు టైం సరిగ్గా. మళ్ళీ టిఫిన్కు కాఫీ భోజనానికి అంతా బెల్ కొడుతుంటారు. ఒక విధంగా ఆ సిస్టమ్ మేలు. కాఫీ బెల్ అయినప్పుడే పోయి తీసుకోవాలి, లేదా అక్కడ చేసి పెట్టింటే 10 మంది పోయి తీసుకొని ఇస్తారు. మళ్ళీ ఇంకో బ్యాచ్ పోతే అక్కడ ఉండదు. ఆ 10 మందికి పెట్టి వీళ్ళు అందరికీ పెట్టి వీళ్ళు 10 మంది తాగినారా, వేరే ఎవరైనా తాగినారా ఏం అర్థం కాదు. కనుక ఆ బెల్ కొడతారు, తర్వాత కాఫీ తెచ్చి పెడతారు జనాలు క్యూ నిలబడుకున్న తర్వాత. అట్లా కాఫీకు బెల్లు, టిఫిన్కు బెల్లు, మళ్ళీ పాఠం జరిగే ప్రవచనాలకు కూడా బెల్ కొడతారు. కానీ ప్రవచనం టైంలో బెల్ కాలేదంటే ఎవరు అడగరు. ఎందుకు బెల్ కాలేదు, ప్రవచనం లేదా, ఏం అడగరు. టిఫిన్, కాఫీ, భోజనం బెల్ కాలేదంటే స్వాములంతా బయటకు వచ్చేస్తారు, స్టూడెంట్స్ అంతా వచ్చేస్తారు. ఏం ఇంకా లేట్ అంట, ఏం చేస్తారు గుప్తా అని మేనేజరు, వాడేం చేస్తున్నాడట, వాడేం పనికిరాని మనిషి, ఏదో లేట్ అయిందంటే తట్టుకోము. సరే బాగా తినేసి వచ్చి టిఫిన్ అయిందా అంటే నాకు ఆకలి లేదు, నేను నేను తినేవాడు కాదంటారు. నిజంగా ఆకలి లేదు, నాకు ఆకలి లేదు, నేను తినేవాడు కాదు అనేది అయితే ఆ బెల్ వినపడలేదు టైం సరిగ్గా అంటే ఎందుకు బయటకు వస్తాం? కనుక శరీరాభిమానం అనేది సంపూర్ణంగా లేదు అంటే ఇంకా శరీరం ఆ స్థితిలో ఉన్నామంటే స్వస్వరూప స్థితిలో మళ్ళీ ఇంకేం చేయాల్సిన అవసరం. కానీ ఇంకా అక్కడ చేరుకోలేదు, ఊరికి మాటల్లో ఉంది అంటే అప్పుడు మనం శరీర శుద్ధి కోసం, శరీర ఆరోగ్యం కోసం ప్రతిరోజు వ్యాయామం చేయాలి. ఒక 4 కిలోమీటర్స్ వాకింగ్ చేయాలి, యోగాసనం చేయాలి. చేసి ఆహారం తీసుకోవాలంటే ఏది ఇప్పటి కాలంలో ఒక్కొక్కరు చెప్తుంటారు. ఈ ఆయుర్వేదిక్ వాళ్ళు ఒకటి అంటారు, హోమియోపతి వాళ్ళు ఒకటి చెప్తుంటారు. కానీ ఏది ఆహారంలో ఇప్పటి కాలంలో ఆరోగ్యం అంటే గోధుమ రొట్టి ముద్ద అదే ఆరోగ్యం అంటారు. ఆ నెక్స్ట్ రాగులు, ఇవి 2 ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆరోగ్యంగా ఉండేదానికి. లేదంటే మళ్ళీ గోధుమలు, ఇంకా రైసు లాస్ట్ అంటారు. అది తీసుకునేది చాలా తగ్గించాలి అంటారు. పెరుగన్నం ఒకటి తీసుకుంటే తర్వాత దాని జొత్తుకు ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇట్లా ఆహార నియమాలు ఉండాలి. ఆ తర్వాత వ్యాయామం, తర్వాత సమ్యక్ విశ్రాంతి. సమ్యక్ విశ్రాంతి అంటే రోజు 6 గంటలు 7 గంటలు నిద్రపోవాలి. ఈ బ్రహ్మజ్ఞాని అంటారు, నిజంగా నిద్రే రాదు వాళ్ళకు. బ్రహ్మజ్ఞాని నిద్ర ఉందా? అట్లయిపోయింది. 6 గంటలు 7 గంటలు నిద్రపోవాలి. తర్వాత వ్యవహారం చేసే సమయంలో బాగా ఆలోచన చేసి ఏది ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎంత మాత్రం చేయాలి, బాగా ఆలోచన చేసి చేయాలి. ఆ చేసే సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మెంటల్ టెన్షన్, మానసిక ఒత్తిడి ఉండకూడదు. సమాధానంగా చేయాలి. ఇది విశ్రాంతి. సమ్యక్ వ్యాయామ, సమ్యక్ విశ్రాంతి, సమ్యక్ ఆహారం ఉంటే శరీరం బాగుంటుంది. తర్వాత అంతఃకరణం శుద్ధమయ్యేదానికి ప్రతిరోజు నామజప అభ్యాసం చేస్తుండాలి. చేసి మళ్ళీ గృహకృత్యాలు ఏం చేయాలనో దాన్ని యోగ బుద్ధితో చేయాలి. నేను చేస్తున్న అహంకారం లేకుండా ఇష్టానిష్ట పొలాల మనసు సమాధానం పెట్టుకుని పరమాత్మ నీ సేవ అని
ఎట్లా యోగ బుద్ధితో జీవనం, తర్వాత నామజప అభ్యాసం, శరీర ఆరోగ్యానికి సాధన చేసుకుంటూ సమయం చేసుకొని ప్రతిరోజు గ్రంథాలు అధ్యయనం చేయాలి. అది ఆ గ్రంథాలు అధ్యయనం చేయాలంటే కన్నడ ఎవరికైతే వస్తుందో వెళ్ళిపోయినారు. కన్నడ వాళ్ళంతా బళ్ళారి వాళ్ళు ఎవరు వచ్చినారు అంత వెళ్ళిపోయినారు. బళ్ళారి ఎవరెల్లా కన్నడ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఆ సత్యానంద సరస్వతి ಹೊಳೆ నరసీపూర్ అధ్యాత్మ ప్రకాశ కార్యాలయ ఆ గ్రంథాలు చదవాలి. తెలుగు వచ్చేవాళ్ళకు ఇక్కడ చాలా గ్రంథాలు అనువాదం చేశారు. ఈ గ్రంథాలు తీసుకొని రెగ్యులర్గా చదువుతుండాలి. సరే, ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే వినాలి. ఎవరైనా చెప్పని విరోధం చేయకూడదు. ఎందుకంటే మనం విరోధం చేస్తున్నామంటే మనలోనే రాగద్వేషాలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు ఏది చెప్పినారో దాంట్లో మనకు సాధన చేసిన అనుకూలమయ్యేది, ఈ మార్గంలో అనుకూలం ఏదో అది తీసుకుందాం. లేదా అనుకూలం కాలేదంటే వదిలేస్తాం. అవునా? సిద్ధాంతంలో కూడా అంతే. అదే నీ స్వరూపం అని అధ్యారోపవాద న్యాయంతో చెప్పినారా ఒప్పుకుందాం, లేకపోతే వదిలేస్తాం. ఇట్లా ఎవరైనా చెప్పితే వినొచ్చు. లేదంటే గ్రంథాల ద్వారా ప్రతిరోజు కృషి చేస్తుండాలి. ఇట్లా మనం మార్పు తెచ్చుకోవాలి. అట్లా లేకుండా వచ్చి విన్నాము వెళ్ళిపోయినామంటే బెంగళూరులో ఇది అనంతాశ్రమ అని ఉంది. అనంతాశ్రమ అంటే మీకు అది తెలుసో లేదో, మన సత్యానంద సరస్వతికు గైడ్గా ఉన్నాడు కృష్ణస్వామి అయ్యర్. ఆ కృష్ణస్వామి అయ్యరు అక్కడ అనంతప్ప స్వామి అని ఒక స్వామీజీ ఉండేవారు దీంట్లో బెంగళూరులో. ఆయన దగ్గర ఈ అవస్థ తైవేక్ విన్నాడు. విని అక్కడి నుంచి సచ్చిదానంద సరస్వతికి వచ్చింది. ఈయన గ్రంథ రూపంగా రాసి పెట్టేశాడు. సో ఆ అనంతప్ప స్వామి ఆశ్రమంలో ఇది ప్రవచనం జరుగుతుంది. కాదు, సమాధానంగా ఉండాలి అంటే ఎట్లా ఉండాలి? ఎవరో ఒక ఆయన వచ్చి, అంటే ఆశ్రమం నుంచి భిక్షానికి పోయేవాళ్ళట విద్యార్థులు. పోయే సమయంలో ఏదో మరాఠీ వాక్యం చెప్పేవాడు. అప్పుడు నా సరీకే ఖరీతి తత్కాల్ నా తయా కాల వేళ లగి గురు తనవలే చేసుకునేస్తాడు, దానికేం సమయం పట్టదు అని మరాఠీలో చెప్పేవాళ్ళట. ఆ వీధిలో అప్పన్న అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనేమనుకున్నాడు, ఆయనకు సంతానం లేదంట. అప్పన్నకు సంతానం లేదు అని వీళ్ళు చెప్తున్నారు ప్రతి ఒక్క ఇంట్లో నిలబడుకొని అని ఆయన కోపం వచ్చింది. వచ్చి అనంతప్ప స్వామి కొట్టినాడట సభలో ఇట్లా ప్రవచనం జరుగుతుంటే. అప్పుడు జనాలంతా లేస్తున్నారు. ఆయన పట్టుకొని కొట్టేదానికే అని ఆయన తెచ్చి వెనక్కి కూర్చోబెట్టుకొని మీరంతా సమాధానం వెళ్ళిపోండి అని చెప్పి మళ్ళీ ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని, ఎందుకప్ప ఇట్లా జరిగింది, ఏం చేస్తున్నామంటే ఇట్లా మీ స్టూడెంట్స్ ఇట్లా చెప్తున్నారని నాకు కోపం వచ్చింది. అట్ట కాదప్ప, గురువు తన వలే చేసుకునేస్తాడు, దానికి సమయం పట్టదు అని అంటే అప్పుడు అవునా నా తప్పు అయింది అన్నాడట. అప్పటి నుంచి ఆయన కూడా మారిపోయినాడు వేదాంతానికి. అటువంటి అనంతప్ప స్వామి కృష్ణస్వామి అయ్యకు చెప్పి అక్కడి నుంచి సత్యానంద సరస్వతికి వచ్చినటువంటి బోధ ఇది. సో నిరంతరంగా మనం దీంట్లోనే అధ్యయనం చేస్తూ తరించేదానికి ప్రయత్నం చేయాలి అని చెప్తూ ఆ ఆశ్రమంలో ప్రవచనం జరిగే సమయంలో ఒకసారి శ్రీరాములోని ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు బెంగళూరులో. ఆటో డ్రైవర్లు అటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉండేది. నిజంగా ఎవరికి పైసా ఎక్కువ తీసుకోడు, మీటర్ ఎంతో అంతే. మళ్ళీ ఎవరన్నా కొత్త వాళ్ళు ఆ ఊరికి వస్తే అయినంత వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి ఎక్కడ పోయినా అక్కడ వాళ్ళని వదిలేసి ఏ బాధ లేకుండా ఎక్కువ డబ్బు తీసుకోకుండా ఉంటాడు. నేను ఫోన్ చేస్తే వచ్చి సేవ చేస్తాడు, ఎంత అంత తీసుకుంటాడు. ఆయన
వాళ్ళ పక్కింట్లో భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు కొట్లాడేవాళ్ళంట. నేను ప్రవచనానికి పోయినప్పుడు ఎందుకు చెప్తున్నాను అట్లా మారాలి అని, ప్రవచనానికి పోయినప్పుడు వాళ్ళిద్దరిని పిలిచాడు, రాండి మా స్వామీజీ వస్తున్నాడు, ప్రవచనం వినండి, మీరు ఊరికి కొట్లాడుకుంటుంటారు, ఏం లాభం, రాండి వినండి అని. ఆమె రాలే, ఆయన వచ్చాడు. 6 రోజులు విన్నాడు, 5 రోజులు విన్నాడు. 6వ రోజు ఎట్లా మార్పు వచ్చిందంటే, ఆ 5 రోజుల్లో ముందు రోజు ఎప్పుడు ప్రత్యేక దానికి కొట్లాడేవాడట. ఇప్పుడు ఏం కొట్లాడలేదు, ఏం లేదు. ఆమె ఎట్లా చేస్తే అట్లా తింటాడు, ఏం పెట్టే తింటాడు, ఆమె ఏం మాట్లాడితే సరే నువ్వు చెప్పేది కరెక్ట్ అంటాడు. హాయిగా ఉన్నారు. ఆమెకు డౌట్ వచ్చింది, ఎక్కడో పిలిచాడు రాములు, నేను పోలేదు, ఈయన చూస్తే ఇట్లా సమాధానంగా ఉన్నాడు, ఎక్కడికి పోతున్నారు వీళ్ళు, ఏం సమాచారం. మళ్ళీ అడిగితే ఇట్లా మా ప్రవచనాన్ని పిలుచుకొని పోతున్నావు, స్వామీజీ ఎట్లుండాలి జీవితంలో అని చెప్తుంటాడు, నువ్వు రాలేదు, ఆయన వచ్చినాడు, ఆయన కొంచెం అర్థమైంది అంటే మళ్ళీ 6వ రోజు ఆమెను వచ్చింది. 2 రోజులు మళ్ళీ విన్నారు. ఏం చెప్తున్నానంటే, మనం ఇక్కడి నుంచి తిరిగిపోయినామంటే ఇంట్లో ఉన్న వాళ్ళకు మన వ్యవహారం చూస్తే వీళ్ళు ఆరాధన కార్యక్రమం పోయే సమయంలో అంత రాక్షసుడిగా ఉన్నాడు, ఇప్పుడు చూస్తే ఎంత సమాధానంగా ఉంటాడు, కనుక మనం కూడా పోవాలి ప్రవచనాలకు అనే రీతిగా మనలో మార్పు రావాలి. సో అట్లా వచ్చిందా లేదా చూడండి. లేకపోతే సాధనతో మళ్ళీ సిద్ధాంత భాగాన్ని వివేకం చేసి ఆ స్వస్వరూపంలో నిలబడాలి అని చెప్తూ ఇక్కడికి శాంతివంతం చెప్పేస్తాం. తర్వాత గ్రంథాలు మన విడుదల చేశారు కదా, దాంట్లో పరమార్థ చింతామణి ఇంతకు ముందే కొన్నారు, లేదా ఎవరైనా కొత్తగా వస్తూ కొనేవాడంటే కొనండి. మళ్ళీ ఇంకోటి భగవద్గీత మొదటో వాల్యూమ్, ఇంతకుముందు ఎవరైతే సెట్ తీసుకున్నారో మొదటో వాల్యూమ్ రాలేదు దాంట్లో అనేది అయితే, అథవా మొదటో వాల్యూము మనం ఇంకా కొనలేదంటే అది కూడా కొనండి. తర్వాత ఇంకా కాటకోపన్యాస మంజరి, అది ఇంతకుముందు ఎవరి దగ్గర లేదు, ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం ప్రింట్ అయింది. ప్రతి ఒక్కరు ఒక కాపీ తీసుకోండి, చదవండి. ఒకవేళ మీ చదువుకపోయినా కనీసం మళ్ళీ అటువంటి ఉన్నతమైన గ్రంథాలు ప్రింట్ చేసేదానికి సహాయం అవుతుంది మీరు కొంటే, అవునా. సో ఆ గ్రంథాలు తర్వాత ఈ గ్రంథాలు ప్రింట్ చేసి పెట్టుకుంటున్నాం. ఎన్ని రోజులు పెట్టుకుంటాం? రాను నాకు పేపర్లన్నీ పోతాయి. దానికి ఖర్చు చేసేదానికి ఏదన్నా ఆలోచన చేయాలి. మన మౌళి గారు, ట్రస్టీసు, మీరు ఎవరన్నా ఏదైనా ఆలోచన చేయాలి. తర్వాత ఎక్కడెక్కడైతే ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుందో, ఎందుకంటే మీకు తెలిసింటే ఏమైనా ఆలోచన చేస్తారేమో చెప్తున్నాను నేను, జరుగుతుందో అక్కడ తీసుకుని పోయి గ్రంథాలు పెట్టుకుంటే చాలామంది వస్తారు. సో సేల్స్ అవుతుంది. ఇప్పుడు ఆగస్టులో కృష్ణా పుష్కరాలు జరుగుతుంది. చాలా 3 డిస్ట్రిక్ట్లు 4 డిస్ట్రిక్ట్లో జరుగుతుంది. సో ఎక్కడైనా ఒక చోట మనం తీసుకునే గ్రంథాలు పెట్టుకుంటే తప్పకుండా చాలా బాగా ఖర్చు అవుతాయి. కానీ అట్లా ఎవరైనా వాలంటరీగా వచ్చి గ్రంథాలు తీసుకుని వచ్చి అక్కడ పెట్టేదైతే ఖర్చు అవుతాయి. మళ్ళీ కైవల్యానంద స్వామీజీ కూడా అక్కడ ఉంటారు విజయవాడలో. ఆ కార్యక్రమంలో ఎక్కడన్నా స్థలం గీలం కావాలంటే ప్రయత్నం చేయొచ్చు. సో అట్లా ఎవరైనా వాలంటీర్స్ వచ్చేదైతే దానికి కూడా ప్రయత్నం చేయండి. మొత్తంలో గ్రంథాలు ప్రింట్ చేసి ఊరికే పెట్టుకుంటే లాభం లేదు, దాన్ని ఖర్చు పెట్టడానికి ఏమైనా ప్రయత్నం చేయాలి. ఇదొకటి జరుగుతుంది కార్యక్రమం. మళ్ళీ సనాతన సభలోని ఏర్పేడు వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత సాధు పరిషత్ అని, ఆ సాధు పరిషత్ వాళ్ళు ఈసారి చిత్తూరులో చేస్తున్నారు. సో అక్కడికంతా వస్తే ఎవరైనా వాలంటీర్గా గ్రంథాలు తీసుకుని చాలా బాగా ఖర్చు అవుతుంది. అట్లా మనం దాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయాలి. కానీ మౌళి గారే పాపం స్కూల్కి పోవాలి కదా, వాళ్ళే చేయలేరు. మీరు ఎవరైనా ఆసక్తిగా ఉన్నవాళ్ళు, ప్రచారం చేసేవాళ్ళు దాన్ని జవాబుదారీ తీసుకుని చెప్తూ
ಹರಿ ಓಂ ನಾರಾಯಣ. ಓಂ ಪೂರ್ಣಮದಃ ಪೂರ್ಣಮಿದಂ ಪೂರ್ಣಾತ್ ಪೂರ್ಣಮುದಚ್ಯತೆ ಪೂರ್ಣಸ್ಯ ಪೂರ್ಣಮಾದಾಯ ಪೂರ್ಣಮೇವಾವಶಿಷ್ಯತೆ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ಹರಿ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಅಲ್ಲ, ಇದನ್ನು ತೆಗೆದುಬಿಡಿ ಇವ್ರೆ. ಇದು ಕೂಡ తీయండి.